హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నాగరాజ కొత్తపల్లి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? రైనీ సీజన్ స్టార్ట్ అయ్యేసరికి ఒకటే వర్షాలు. బాగా ఈ రైనీ సీజన్లో అయితే మేము చాలా డిస్టర్బ్ అయిందండి మా హెల్త్. చిన్న బాబుకైతే నిన్నటి దాకా కూడా ఒకటే జ్వరము, జలుబు, బాగా సఫర్ అయ్యాడు. వాడికి తగ్గిన వెంటనే నేను అది కాక చిన్న ఫంక్షన్ ఒకటి ఉంటే హైదరాబాద్ వెళ్ళొచ్చాను. ఇక బాగా వాయిస్ అయితే పోయింది, అసలు వాయిస్ రాలేదు. మైక్ సౌండ్లో వచ్చిందండి నా వాయిస్. నేను అందుకే అసలు వీడియోస్ ఏమీ రికార్డ్ చేయలేదు, మీకు అన్ని సాంగ్స్ పెట్టి అలా మేనేజ్ చేసేసాను. ఇక్కడైతే వచ్చేసరికి యోగా డే రోజు కొన్ని స్టాచ్యూస్ అయితే ఓపెన్ చేశారు మన గుంటూరులో. అందుకని చెప్పి ఆ స్టాచ్యూస్ని ఆ రోజే రికార్డ్ చేద్దాం అనుకున్నాను, నాకు ఆ రోజు కుదరలేదు. ఇది మాల్కి వెళ్ళే దారిలోనే ఉంది, అందుకనే మీకోసం చిన్న వీడియో క్లిప్పింగ్ తీసి పెట్టాను. చాలా జాగ్రత్తగా ఉండండి పిల్లలతో. స్కూల్స్కి వెళ్తున్నారు కదా, ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్ త్వరగా వస్తుంది. ఇక ఇప్పుడైతే మాల్కి రీచ్ అయిపోయామండి. మాల్ పక్కనే సినిమా హాల్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుందండి. సిట్టింగ్ కూడా చాలా కన్వీనియంట్గా ఉంటుంది. మాల్కి చాలాసార్లు వచ్చాం కానీ ఎప్పుడు వీడియో రికార్డ్ చేయలేదండి. మేము 4-5 టైమ్స్ వచ్చాము, కానీ ఎప్పుడు వచ్చినా కొత్తగానే అనిపిస్తుంది. ఏదో ఒకటి న్యూ షాప్ ఓపెన్ చేసి ఉంటుంది ఇక్కడ, ఏదో ఒకటి కొత్తగా పెడుతూనే ఉంటారు. ఒక్కొక్కసారి మంచి మంచి కార్స్ షో పెడతారు, చాలా బాగుంటుంది మాల్. కానీ బయట వ్యూ అయితే నాకు చాలా ఇష్టం అండి, లోపల కంటే కూడా చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. అక్కడే కూర్చోబుద్ది అయిందా ఇంకా నైట్ అయితే. మాకు చాలా చల్లటి గాలి, చాలా బాగుంది. ఇక్కడైతే మొత్తం మా పెద్ద బాబు మీకోసం అని చిన్న వీడియో ఫుటేజ్ అయితే తీశాడు, చాలా బాగుంది. మా చిన్నాడైతే అసలు చాలా బాగా ఎంజాయ్ చేశాడు. ఈ క్రెడిట్ కార్డుకి వచ్చర్స్ వచ్చినాయి అని చెప్పి పిజ్జా తిందామని చెప్పి వచ్చాము ఈరోజు మాల్కి. అయితే హాలిడే అండి రేపు పిల్లలకి, అందుకనే తీసుకొచ్చాను. లేట్ నైట్ అయినా పర్లేదు కదా అనేసి. హోంవర్క్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి హాలిడే అప్పుడు, తప్పితే ఇక కుదరదు విడిగా నైట్ టైం బయటికి రావడానికి. స్కూల్స్ స్టార్ట్ అయ్యాయి అంటేనే వాళ్ళతో పాటు మనకు కూడా చాలా స్ట్రెస్ ఉంటుందండి. పిల్లలు హోంవర్క్స్ చేయించడము, వాళ్ళకి టైంకి అన్నీ అందివ్వడమే మనకు రోజంతా సరిపోతుంది. ఇక్కడైతే ఫస్ట్ టైం ఎక్కుతున్నాడండి చిన్నబాబు, అసలు చాలా ఎగ్జైట్ అయ్యాడు. వాళ్ళ అన్నయ్యను కూడా పడేసేవాడు అనమాట. వాడు ఎక్కుతూ వీడిని కూడా లాగుతున్నాడు. వాడికి పెద్ద బాబుకి అలవాటై ఉంది, కానీ చిన్నబాబు ఇప్పుడేనమాట. ఇక కానీ ఏదైనా ఊరకనే అలవాటు అయిపోతాడు. చాలాసార్లు ఎక్కి దిగారండి. నేను ఒక్కసారే మీకు వీడియో రికార్డ్ చేశాను. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పిజ్జా హట్లోకి వెళ్ళిపోయాము. పిజ్జా ఆర్డర్ చేసాము. ఆర్డర్ చేసిన దగ్గర నుంచే ఇక ఒకటే గొడవ, చిన్నబాబు ఎప్పుడు వస్తుంది అని. తినేది తక్కువ అని మా బాబుకి ఆత్రం ఎక్కువ అండి. అందుకని ఇక ఆగట్లేదని చెప్పి పైకి తీసుకెళ్ళిపోయి అక్కడ వీడియో రికార్డ్ చేశాను. ఇదంతా పిల్లలకి టాయ్స్, తినడానికి ఐటమ్స్, లాలీపాప్స్, కేక్స్ అలా అండి. చాలా బాగుంటుంది, చాలా ప్లెజెంట్ అనమాట. క్రౌడ్ ఎక్కువగా ఉండదు. అది కాక నైట్ టైం వచ్చాం కదా, అంతగా క్రౌడ్ ఉండదు, కొత్తగా పెట్టారు కదా, చాలా బాగుంటుంది. ఇక్కడ చాలాసార్లు టాయ్స్ కొన్నానండి, రీజనబుల్గానే ఉంటుంది ప్రైస్ వచ్చేసరికి. జ్యువెలరీ కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది, మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉంటాయి మ్యాక్సిమం. కొంచెం వాచెస్ ఒక్కటి కాస్ట్ ఎక్కువగా అనిపించినాయి నాకు. హ్యాండ్ బ్యాగ్స్ అయినా అన్నీ రీజనబుల్గానే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఫిష్ ఎక్వేరియం, ఇక్కడ కాళ్ళు పెడితే అసలు చాలా రిలాక్స్గా ఉంటుందండి. మన కాళ్ళల్లో ఏమైనా దుమ్ము అది ఉన్నా కూడా పోయిద్ది అనమాట. పిల్లల్ని పెట్టమంటే అమ్మో మాకు వద్దని చాలా భయపడ్డారు. ఇంకా చిన్నబాబు ఇలా వాటిని టచ్ చేస్తూ చాలా క్యూరియాసిటీగా ఫీల్ అయ్యాడు. ఆ వీడియో క్లిప్పింగ్ నేను మీకు పెట్టాను. అలా టచ్ చేస్తుంటే అవి కూడా ఏదో వచ్చి టచ్ చేస్తున్నట్టుగా బ్యాక్కి వెళ్ళిపోతున్నాయి అనమాట మొత్తం. చాలాసేపు ఇక్కడే ఎంజాయ్ చేశారు పిల్లలిద్దరూ. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి పిజ్జా ఆర్డర్ ఇచ్చి వచ్చాం కదా, రెడీ అయ్యి ఉంటుందేమో అని కిందకు వస్తే అది ఇంకా రాలేదు. ఇంకా మా బాబు అయితే జంపింగ్స్ స్టార్ట్ చేశాడు, చాలా బాగా ఎంజాయ్ చేశాడు. పిజ్జా ఎప్పుడు వస్తుందని వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ నాకు ఈసారి ట్రిప్లో వచ్చేసరికి కొత్తగా కనపడ్డాయి నెల్లూరు రుచులు, అమ్మమ్మ రుచులు అని. ఆ నేమ్స్ కూడా చాలా బాగున్నాయండి. మాల్స్లో అలా ఉంటే చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసరికి ఐస్ క్రీమ్స్, షేక్స్, మిల్క్ షేక్స్ అలా అనమాట. నాకైతే అన్నిట్లో కల్లా అమ్మమ్మ రుచులు అన్నది బాగా నచ్చింది. చిన్న బాబు అయితే ఎంజాయ్ చేస్తున్నాడు. పెద్ద బాబు పైన చూశాడండి. పిల్లలకి ప్లే ఏరియా కూడా అరేంజ్ చేసేసారు మాల్లో. ప్రీవియస్ వచ్చినప్పుడు లేదనమాట.
ఇక్కడైతే ఇక సినిమా హాల్ చూపించాను, మొత్తం వ్యూ చూపిస్తున్నాను అనమాట పైనుంచి. ఇక అక్కడ ప్లే ఏరియా ఉందన్నమాట. మనం ప్రిపేర్ అయ్యి రాలేదు, ఈసారి వచ్చి పిల్లలతో అక్కడ గేమ్స్ బాగా ఆడుకుందాము. ఇక పిజ్జా వచ్చిందండి, కిందకి వచ్చాము, తింటున్నారు. చికెన్ పిజ్జా ఒకటి, పన్నీర్ ఒకటి ఆర్డర్ ఇచ్చామని చెప్పాం కదా. హాట్ కేక్ కూడా కావాలంటే పెద్దబాబు హాట్ కేక్ కూడా ఆర్డర్ ఇచ్చాము. చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఒక పీస్ తినేసరికి మళ్ళీ ఇక అయిపోయిందండి ఇద్దరికి. ఎంత గొడవ చేస్తారో అంత తక్కువ తింటారనమాట. ఇక ఏంటంటే అవుట్ సైడ్కి రావాలి, పిల్లలంటే అంతే కదండి. బయటికి తీసుకొస్తే చాలా బాగా ఫీల్ అవుతారు వాళ్ళు. తినేది తక్కువైనా ఏదో ఎంజాయ్మెంట్ అనమాట వాళ్ళకి. ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు ఫుడ్ లిమిటెడ్గానే ఆర్డర్ ఇస్తామండి మేము. ఎందుకంటే మేము నైట్ టైం ఎక్కువ తినము, పిల్లలకి అంత మంచిది కాదు. ఈ కేక్ అయితే కొత్తగా తింటున్నాడండి, చాలా బాగుంటుంది అని చెప్పారంట ఫ్రెండ్స్. అందుకని గుర్తుపెట్టుకొని ఆర్డర్ ఇవ్వమని అడిగాడు. చాలా బాగుంది టేస్ట్ కూడా, నేను టేస్ట్ చేశాను. వాడు తిని వాళ్ళ తమ్ముడికి కూడా పెట్టాడు. వాడికైతే ఈ ఫుడ్ ఆర్డర్లో కేకే బాగా నచ్చిందని చెప్పాడు. ఈ వీడియో తీస్తున్నానని మీకోసం అని చెప్పి ఇలా చూపించాడు అనమాట. చాలా బాగా ఎంజాయ్ చేశారు. హాట్ కేక్ అన్నాడండి, చాలా బాగుంది. ఇక చిన్న బాబుకి వచ్చేసరికి దానికి పట్టుకోవడం కూడా రాదు వాడికి, కానీ తినాలన్న కోరిక, అందుకని నేను హెల్ప్ చేశాను. ఇంకా బాగా అప్పటికే ఆకలితో ఉన్నాడు. బాగా ఏం పెట్టనండి, బయటికి రావాలన్నప్పుడు స్నాక్స్ కూడా కొంచెం తక్కువగానే పెడతా. తినేదే ఫుడ్ వాళ్ళు చాలా తక్కువ, అందుకని చాలా తక్కువగా పెడతానమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎలా ఎంజాయ్ చేస్తారో హాలిడేని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రేపు మార్నింగ్ అయితే మా ఊరు వెళ్తామండి. ఆ ఊరు గురించి కూడా నేను వీడియో షూట్ చేస్తాను, ఆ వీడియో చూసి మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడైతే నేను బయట వ్యూ స్టార్టింగ్ మీకు పెట్టలేదు కదా, అందుకని వచ్చేటప్పుడు మాల్లో బయట వ్యూ కూడా తీశాను. గుంటూరులోనే పెద్ద బిల్డింగ్ అండి, 18 ఫ్లోర్స్తో కట్టారు. నాకైతే చాలా ఇష్టం.